మొన్న చూసినట్లయితే విశాఖపట్నంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాగ్నిజెంట్ కంపెనీ ప్రారంభోత్సవం చేశారు. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద కంపెనీ విశాఖపట్నం రావడంలో మీకు ఎలా? చాలా మంచిగా ఉంది. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల యువతకి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఈ మధ్య చూసుకున్నట్టయితే యువత చాలా నిరుద్యోగం చాలా ఎక్కువైంది. ఒక ప్రైవేట్ కంపెనీలు రావడం వల్ల యూత్ కి ఉద్యోగం పెరుగుతుంది. దీని వల్ల మనకి బాగా ఉపయోగపడుతుంది. నారా లోకేష్ గారు ఏ విధమైతే హామీ ఇచ్చారో ఈ విశాఖపట్నం ఒక ఐటీ హబ్ గా మారుస్తున్నాడు. ఎలా? చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా గూగుల్ రావడం వల్ల మనకి మొత్తంగా ఇంటర్నేషనల్ గా మనకి రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది. దీని వల్ల ఏంటంటే మనకి వైజాగ్ కూడా ఒక డెవలప్మెంట్ అవుతుందని మనకి తెలుస్తుంది. నేషనల్ పరంగా కాదు, ఇంటర్నేషనల్ పరంగా కూడా వైజాగ్ అనేది నెంబర్ 1 గా వస్తుందని నారా లోకేష్. మెయిన్ కిందటి ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గూగుల్ రావడం గానీ, ఇంకా ఫేస్బుక్, రిలయన్స్ గానీ, మళ్ళీ బిల్ గేట్స్ TCS గానీ రావడం చాలా బాగుంది. ముందు ప్రభుత్వంలో పోలిస్తే ఈ ప్రభుత్వం కొంచెం చాలా బాగుంది. ఇంకా ఉద్యోగం ఎక్కువ కూడా పెరిగినట్టయితే జరిగింది. ప్రైవేట్ సెక్టర్ కూడా పెరుగుతుంది. అలాగే వైజాగ్ కూడా బాగా ఒక టెక్నికల్ క్యాపిటల్ గా కూడా చాలా బాగుంది ఐటీ. నారా లోకేష్ గారు చాలా థ్యాంక్స్. మీ వల్ల ఈ రోజు నిరుద్యోగతం అనేది చాలా తగ్గింది. మెయిన్ యువత కూడా చాలా బాగా ఉద్యోగాలు గానీ, ఆపర్చునిటీస్ గానీ చాలా బాగా వస్తున్నాయి. అలాగే మెయిన్ గవర్నమెంట్ సెక్టర్ అనే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా పెరుగుతుందని కూడా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు.